వేషాల సమానాన్ని పగలు లాక్కుపోకుండా రాత్రి కూడా తీసుకుపోతున్నారు. అదే అదృష్టం ధర. బండి లేదు. బండిలో ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు చూడలే, కాళ్ళకూరి సర్వీసే. ఓహో బస్సా? బస్సు పొద్దున్నే లేచి ఎవడ మోహం చేశాము. మీతో పాటు 9 మైళ్ళు మేము కూడా నడిచి చావాలి. విజయపురంకి 3 మైళ్ళగా. కొత్తగారిని అయితే టోకరా కొడతామని చూస్తున్నావా? మమ్మల్ని ఇలా నడిపించి తీసుకెళ్తే మా మానం కాదు ప్రాణమే పోతుంది. ఇదిగో నీకు పుణ్యం ఉంటుంది, ఖర్చులు మేము పెట్టుకుంటాం. బండి ఏర్పాటు చేయవయ్యా. చాలు చాలు పదండి. సార్ ఏంటయ్యా వీళ్ళే కనపడుతున్నారు, ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి. సార్ వీళ్ళంతా పెద్ద మనుషులు గౌరవమైన వేషాల్లో ఊరంతా దోచుకుంటున్న దగులు బాధ్యులు. కరెక్ట్ సార్. వీళ్ళని సెర్చ్ చేయి. ఎస్ సార్. లాకప్ లో వేయాలి. చెప్పండి. కూర్చోండి ఎర్రబాబు గారు, కూర్చోవా. రండి బాబు, కొంచెం ఉంగరం తీయండి. ఇంకేం లేదుగా? ఓ మన పర్సన్ ఉంది. మీ నాయన పేరు? కోళ్ల వీర వెంకట సీతారామాంజనేయరావు బహదూర్. 441. ఎస్ సార్. లాకప్ లో పోయి రండి బాబు, దయచేసి. మంచి కమ్మడేవయ్యా బాబు. ఇలాంటి కష్టం మీకు వస్తుందనుకోలేదు బాబు. మిమ్మల్ని అందరినీ గౌరవించి విందు చేయాలనుకుంటున్నాను. అగ్గిరాముని కూడా పిలిపించాలని అమ్మాయి ఆశపడుతుంది. ఓహో, అగ్గిరాముడు కూడానా? దానికే ఇంతకీ మనకేం లేదనమాట. అదేమిటి వెంకటస్వామి, తప్పు లేని పెళ్ళే, నువ్వు లేకుండానా? అదే సార్ నేను అంటున్నాను, విందంటే ముందు మనమే తయారు. రహీం గారు, సోమనాథం గారు మనందరికీ విందు చేయాలనుకుంటున్నారు. అగ్గిరాముడిని కూడా తీసుకురమ్మని మీతో మరీ మరీ చెప్పమన్నారు. అరే, అగ్గిరాముడికి కూడా తీసుకురమ్మని యార్? అవునండి, ఇంతవరకు ఆయన పేరు వింటాం తప్ప మనిషిని ఎవరు చూడలేదు. అందుకని మీరు ఎలాగైనా ఆయన తీసుకురావాలి. అరే సాబ్, అది తర్వాత చూసుకుంటాం. ముందు మీరు రేపు కోటప్పకొండ కాడికి వెళ్ళండి. అక్కడికి అగ్గిరాముడి మనుషులు మీకు కనిపిస్తారు. వాళ్ళు కొన్ని మనుషులు, కొన్ని మూటలు మీకు అప్పచెప్తారు. అవి తీసుకుని కావాల్సింది చేసుకోండి. మేము రేపు కనిపిస్తాం. బాయ్. మీరా ఎందుకు వచ్చారు? నువ్వు ఎలాగున్నావో చూసి వెళ్తామని. చూడటానికి ఇదా సమయం? కాదని నాకు తెలుసు, కానీ మనస్సు వెళ్ళమంది, తను వచ్చేసింది. నన్నేం చేయమంటావు? నేను మర్యాదస్తులు అనుకున్నాను. అందులో ఏమీ అబద్ధం లేదు. పరాయాడదాని పడగదిలోకి అర్ధరాత్రి వేళ ప్రవేశించడం మర్యాదేనా? నిన్న ఆపదలో నుంచి కాపాడింది కూడా అర్ధరాత్రి వేళగా. అందుకని పరువు ప్రాణం కాపాడిన పెద్ద మనిషిని ఇలాగైనా గౌరవించడం. రావాల్సిన దారిలో వస్తే చేయాల్సిన గౌరవం చేస్తాం. నువ్వింత తెలివి తక్కువ దాని మీద అనుకోలేదు. ఏమన్నారు? మరి ఇదేగా నాకు సరైన దారి. పగలు 10 మందిలో రాగలనా? అసలు మీరు ఎందుకు రావాలి? నీ ఆనందాన్ని నేను కూడా అనుభవిద్దామని. ఏమి మాటలు మరి హద్దు మీరిపోతున్నాయి. ఆడవాళ్లకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్నారు. నీవు కోరిన ప్రకారమే మీ నాన్నగారిని కాపాడాను. అది విచారిద్దామనే వచ్చాను. ఇంతలో నన్ను అపార్థం చేసుకుని ఆగ్రహిస్తున్నాను. వెళ్ళొస్తాను. ఉండండి, ఒక్క మాట. క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కాదు,
పెద్దల తోటలో పెరిగేదాన్ని అందుకని నేను మాత్రం కాదన్నాను. అది సరే కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏమిటి? నేనంటే నీకు భేష్, వచ్చిన పని అయిపోయింది. రేపు ముందుకు వస్తారా? వస్తాను కానీ అసలు నీకు కనిపించదు. ఎస్ సార్. లాకప్ లో వేసిన మనుషులందరినీ విచారణ చేశావా? ఎక్కడ సార్? నేను ఇప్పుడే కదా సార్ వచ్చాను. విచారణ చేయి. ఎస్ సార్. ఇద్దరిని పంపించబోయా. ఎక్కడ సార్? నాలుగు చచ్చిపోతున్నాను. ఎక్కడన్నా తీరిపడుందా సార్? నాకు ఎలా నిలబడుండే? నీ పేరేం పేరు? తుంకాడు గోవిందయ్య. మీ నాన్న పేరు? అచ్చయ్య. అచ్చే కొడుకు గోవిందయ్య. అచ్చే కొడుకు గోవిందయ్య. సార్, అరే సార్, వీడు చచ్చిపోయినట్లు లిస్టులో ఉంది, వీడు బతిగా ఉన్నాడు సార్. నీ పేరేం పేరే? ఆకులు నరసాయండి. అంటే గుర్రయ్య కొడుకు. అవునండి. అరే, నువ్వు చచ్చిపోయానుకుని నీ పెడం తాడు తెంపుకుందయ్యా. సార్, వీళ్ళిద్దరు బతిగా ఉన్నారు, చచ్చిపోయినట్టు రికార్డులో ఉంది సార్. లిస్ట్ ఎంత చూడవాయి? అరే, 29. అందరూ పంపించబోయా. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. సీతిని అప్పలరాజు ఎవరయ్యా? నేనండి. ఆ మాధురు మంగయ్య? నేనే బాబు. బేతాళం పుట్టయ్య? నేనయ్యా. దీపాల పాపయ్య? నేనేనయ్యా. పాపర్తి హనుమంతు? నేనేనయ్యా. సార్, వీళ్ళంతా బతిగా ఉన్నారు, చచ్చిపోయినట్టు రికార్డులో ఉంది సార్. సార్, పోయిన సొమ్ములన్నీ దొరికి దొంగ కేసులన్నీ పోయాయి సార్. చచ్చిపోయినట్టు బతుకున్నారు, కూలీ కేసులన్నీ పోయాయి సార్. ఇంకా మన స్టేషన్ లో కేసులే లేవు సార్. సార్, నేను చెప్పినట్టు అగ్గిరాముడు దేవుడు సార్. ఏమిటో నీ గోల? కేసులని నువ్వే పట్టినట్టు. నేను పెడితే మీరు పెడితే సార్. సార్, మనకు ప్రమోషన్ తప్ప సార్. మీరు సర్కిల్, నేను ఇన్స్పెక్టర్ సార్. సార్, రహీం గారు, మీరు మాకు చేసిన సహాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడలేదండి. ప్రజల సంతోషం పట్టలేకపోతున్నాం. అరే క్యావజీ, ఇంతకాలం దొంగలకి పట్టలేకపోయినారు, ఇప్పుడు సంతోషానికి పట్టలేకపోతున్నారు. ఇన్స్పెక్టర్ సాబ్, మీరు మాకు ఒక ఉప్పు కారం చేసి పెట్టవాలా? అదేమిటండి అలా అడుగుతారు? మీకు మేము ఉపకారం చేయాలా? మరేం లేదు సాబ్, మాది దోస్త్ అగ్గిరాముడి మీద ఉన్న కేసులు ఇంకా ఆయన మీద కేసులు ఏమున్నాయండి? ఆయన సహాయం వల్లనే నేను నా ఉద్యోగం నిలబడింది. ఆయన్ని నేను అపార్థం చేసుకున్నాను, మన్నించాలి. అది కాదు సాబ్, మీది పోలీస్ రికార్డు మే. అవన్నీ రద్దయినట్టు పై ఆఫీసర్ దగ్గర నుంచి ఆర్డర్ కూడా వచ్చింది సార్. అగ్గిరాముడి మీద ఇంకా ఏ కేసు లేదు, ఆయన దర్జాగా తిరగొచ్చు. ఇప్పుడు విందుకు వస్తున్నారుగా? హా సాబ్, ఒక షరతు మీద వస్తానన్నారు. ఏమిటండి ఇది? మరేం లేదు, సోమనాథం గారి అమ్మాయి లేదు, శారదమ్మ గారు, ఆమెకి చూసి మాది దోస్తు అగ్గిరాముడు మోజు పన్నాడు. ఏదో మీరు చెప్పి కొంచెం పెళ్లికి ఏర్పాటు చేయించుకోవాలి. శారదన? హా సాబ్. రహీం గారు, అగ్గిరాముడు వారికి ఎంత సహాయం చేసినా ఆ మాట అడగడం బాగుండదండి. అరే ఏమిటి బాగుయా, మీ మీద నమ్మకం చేత మాది దోస్తుకి మాట ఇచ్చినాం, మాది సహాయం చేసేది లేదు. అచ్చా అచ్చా, మేమే అడుగుతాం, వదండి. అల్లాహు అక్బర్. ఇన్స్పెక్టర్ సాబ్, ఇలాంటి ఖానా తిని చాలా రోజులు అయింది లేదు. అవునండి. మస్తుగా మేసినాం. శారదమ్మజీ, దిల్ ఖుషికి మీది పాట ఒకటి వినిపించండి. అరే సిగ్గుపడుతున్నారు. అరే మీకు చెప్పండి సోమనాథం. పాడమ్మా. అవునమ్మా. సిగ్గెందుకు? పాడతండి.